బైబిల్ ధ్యానంలో ఇప్పుడు దానియేలు గ్రంథము 10వ అధ్యాయము చదువుకుందాము. పారసీక రాజగు కోరెషు పరిపాలనా కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొన్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకునియుండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను. నా సొగసు వికారమాయెను. బలము నాయందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము. నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఆ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లంటిని, నా ఏలినవాడ, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతియగు మికాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.